వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే టాక్ యూఎస్ఏ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ డూయింగ్ వెల్. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటిదంటే మనము అమెరికాలో 60 డేస్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చెప్తున్నాను. ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నారనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే అమెరికాలో జాబ్ ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి అడుగుతున్నారు. ముందుగా అమెరికాలో మీరు జాబ్ తెచ్చుకోవాలంటే విత్ ఇన్ 60 డేస్లో కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఈ 60 డేస్లో మీరు ఏ ప్లాన్ అనేది ఫాలో అయితే మీకు జాబ్ వచ్చే ఛాయిసెస్ ఉందనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది ఏంటంటే లైక్ జాబ్ అప్లికేషన్ చేస్తున్నారు 1000, 1500, 2000, 4000 అసలు నెంబర్ ఆఫ్ జాబ్ అప్లికేషన్ చేస్తున్నారు. బట్ ఏంటిదంటే ఇంటర్వ్యూస్ రావటం లేదు, వచ్చినా కూడా అవ్వటం లేదని చెప్పేసి లైక్ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది మనం చూస్తున్నాం రీసెంట్ టైంలో. సో లైక్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను అసలు ఎలా తెచ్చుకున్నాను జాబ్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. రీసెంట్ టైంలో కొంతమందితో నేను మాట్లాడింది అండ్ లైక్ నేను రెజ్యూమ్ రివ్యూ చేసింది దాని గురించి కూడా మనము ఈ కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ ఇదంటే క్వాంటిటేటివ్ కాదు క్వాలిటేటివ్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఏంటంటే ఏది పడితే అది అప్లికేషన్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. సో అది అలా చేయకండి. ఎందుకంటే మీ జాబ్ ఏదైతే ఉందో జాబ్ డిస్క్రిప్షన్కి మీ రెజ్యూమ్ అనేది స్కిల్ సెట్ ఏదైతే ఉందో అది మ్యాచ్ అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. కంపెనీలో ఏదో ఒక పొజిషన్ ఉంది, మన రెజ్యూమ్ ఉంది, అప్లికేషన్ వేసేసినామా అన్న వేలో కాకుండా లైక్ ఆ పొజిషన్ ఏముంది, మన రెజ్యూమ్లో ఏముంది, అసలు ఏం అప్లై చేస్తే మనకు బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది అనే దాన్ని మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే మన రెజ్యూమ్ అనేది ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉండాలి అన్న US స్టాండర్డ్లో ఉండాలన్నట్టు. అంటే చాలా వరకు US స్టాండర్డ్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది అనేది నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. ఆ వీడియో కూడా నేను కింద లింక్లో ఇస్తాను, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు చూడండి. ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయరు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ అన్నట్టు. కన్సిస్టెన్సీ ఏంటంటే సో ఈ రోజు అప్లికేషన్ చేస్తారు, మళ్ళీ గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ అప్లికేషన్ చేస్తారు, మళ్ళీ అదే రెజ్యూమ్ వాడుతూ ఉంటారు, అదే రెజ్యూమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవ్రీ టైమ్ ఈ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే ఎవ్రీ టైమ్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ వీక్ ఒకసారి అప్డేట్. అంటే ఏదో కంపెనీస్ అవి అప్డేట్ కాకుండా లైక్ లిటిల్ బిట్ చేంజెస్, అసలు పిక్ అవుతుందా కావట్లేదా అనేసి చూసుకొని లైక్ ప్రీవియస్గా ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడ పోతుంది అనేది చూసుకొని ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ యూస్ చేసుకుని లైక్ చాలా చాట్ జీపీటీస్ అంటే చాలా వరకు AI టూల్స్ ఉన్నాయి రెజ్యూమ్ అనేది ఇది చేయడానికి. చాట్ జీపీటీకి ఇచ్చిన చాట్ జీపీటీ కూడా చేస్తుంది. మంది చేసే మిస్టేక్ ఏంటిది, సో తొందరగా రెస్పాండ్ అవ్వరు అన్నట్టు. అంటే స్క్రీనింగ్ కాల్ కానీ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినప్పుడు చాలా మంది ఈ రోజు మెయిల్స్ వస్తే ఒక 2 డేస్కో 1 డేకో రెస్పాండ్ ఇస్తారు. ఎవరైతే హైరింగ్ చేసుకుంటున్నారో మన ఒక్కరికే మెయిల్ కానీ స్క్రీనింగ్ కాల్ కానీ పంపించరు, డిఫరెంట్ క్యాండిడేట్స్కి అయితే పంపిస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏంటిది, ఎవరైతే తొందరగా రెస్పాండ్ అవుతారో వాళ్ళకు కొద్దిగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కిందికి వస్తారు అండ్ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటుందని ఇంకొకటి ఏంటిదంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రెస్పాండ్ అయ్యేటప్పుడు చాలా పొలైట్ వేలో రెస్పాండ్ అవ్వండి. అండ్ ఈ వర్క్ ఆథరైజేషన్ మెయిన్గా ఏంటిది, ఆ జాబ్కి మీ స్కిల్ సెట్ ఏముంటుంది అనేది మెయిన్గా చూసుకోవాలి. అంటే అడిషనల్ స్కిల్స్ ఏమున్నాయి, ఆ జాబ్కి మీ స్కిల్స్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది మాత్రమే చూడండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటిది, వర్క్ ఆథరైజేషన్ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. ఎందుకు ఇక్కడ మనం పని చేయాలంటే మనకు వర్క్ ఆథరైజేషన్ ఉండాలి. సో ఏదైనా కంపెనీ మనకు స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే ఏంటిది, ఆ కంపెనీలో ఏదైతే ఎవరికైతే లేని స్కిల్స్, ఆ పొజిషన్కి లేని స్కిల్ నీ దగ్గర ఉండాలి. సో ఆ స్కిల్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే కొద్దిగా క్రియేటివ్ థింకింగ్ అనేది వాడండి. ఎందుకంటే ఇప్పుడు మనం కంప్లీట్గా AI ఏరాలో ఉన్న ఒకరు ఏం చూస్తున్నారు, ఎంత స్కిల్స్ వచ్చిన దానికంటే మనం ఎంత క్రియేటివ్గా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటిదంటే కాన్ఫిడెంట్గా ఉన్నామా లేదా, అసలు ఈ కాన్ఫిడెంట్గా మనం మాట్లాడుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడినాం కదా, సో ఈ అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటే, మీరు ముందుగా అప్లికేషన్ చేసుకుంటే మీరు జనరల్గా మీరు వాడేది ఏంటిది, లింక్డ్ఇన్ కానీ ఇండిడ్ అనేది, ఈ రెండు ఎక్కువ మీరు వాడుతూ ఉంటారు. సో మనకు తెలుసు లింక్డ్ఇన్ అనేది ఒక మహాసముద్రం లెక్క, మీరు ఎన్ని చేసినా కూడా గోస్ట్ హైరింగ్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇండీడ్లో కొద్దిగా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోలో కానీ ఏ చెప్పినా కూడా నేనేం చెప్తాను, ఇండీడ్ అనేది యూజ్ చేయండి. ఇండీడ్లో ఏంటంటే మీకు మోర్ చాయిసెస్ ఉంటుంది అప్లికేషన్ లైక్ పిక్ అవ్వడానికి అని చెప్పేసి అంటాను. అండ్ ఇండీడ్లో ఏంటిదంటే మీకు లోకల్ కంపెనీస్ ఉంటుంది, మీకు నియర్ బై ఉన్న కంపెనీస్, మీరు ఎక్కడైతే ఉంటున్న ఆ ఏరియాలో లోకల్ కంపెనీస్ ఉంటుంది అన్నట్టు. గూగుల్, అమెజాన్ పెద్ద కంపెనీస్లో అప్లికేషన్ చేసే బదులు మీరు లోకల్ కంపెనీస్కి వర్క్ చేయండి, అంటే స్టార్ట్అప్ కంపెనీస్కి వర్క్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ తర్వాత ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఫ్యూచర్లో మంచి కంపెనీలో మీరు జాయిన్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. అండ్ మీరు ఇంకా నేర్చుకునే ఇది ఉంటుందని నా బెటర్ ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇంకా మీరు కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి కంపెనీ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది అన్నట్టు పిక్ అవ్వడం. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఇక్కడ చాలా మంది అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాన్ఫిడెంట్గా మాట్లాడకపోవడం. సో మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడడం నేర్చుకోవాలన్నట్టు. ఈ కాన్ఫిడెంట్గా ఎట్లా మాట్లాడాలి, మీరు ఏదైనా ఒక ప్లేస్లో ఉన్నారు, మీ ఫ్రెండ్స్తో
కానీ లేకుంటే మీ మెంటర్తో కానీ మీరు మాక్ తీసుకోండి. ఆ మాక్ తీసుకున్నాక తర్వాత మీ మిర్రర్ దగ్గర నిలబడి మీ గురించి మీరు కొద్దిగా అనాలిసిస్ చేసుకోండి. మీతో మీరు మాట్లాడుకుంటే మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు కాన్ఫిడెంట్ అండ్ క్రియేటివిటీ అనేది యూజ్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాయిస్ ఉంది. అంటే ఈ 60 డేస్లో మీరు చేయాల్సింది ఏంటి? ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉంచుకోవాలి, పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి, అప్లికేషన్స్ అనేది ప్రాపర్గా చేయాలి అండ్ జాబ్ అప్లికేషన్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అవుతుందనే చేయాలి. ఎంట్రీ లెవెల్ మీకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఎంట్రీ లెవెల్కి అప్లై చేస్తా అంటే కుదరదు, తీసుకోరు. అదే 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సీనియర్స్ లెవెల్స్కి అప్లికేషన్ చేస్తూ ఉంటే రాదు. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎంత మ్యాచ్ అవుతుంది దాని ప్రకారం మీరు అప్లికేషన్ చేసుకుంటే ఏంటంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుందని నా బెటర్ ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఏంటిది, ఎవరైతే ఓపీటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనేది చాలా ఉంటుంది ఈ వేసేలో. సో ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఎట్లా గ్రాప్ చేసుకోవాలంటే ఈ ఇంటర్న్షిప్ అనేది ఒక 3-4 months ముందే మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. యూనివర్సిటీ ప్రొఫైల్లో హ్యాండ్ షేక్ అని ఉంటుంది. హ్యాండ్ షేక్లో మీరు అప్డేట్ చేసుకొని మీ రెజ్యూమ్ నుంచి అక్కడ అప్లికేషన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏంటిది మీకు ఇంటర్న్షిప్ వచ్చే ఛాయిస్ ఉంది. సో ఒకసారి మీరు ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత మీ స్కిల్స్ని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఫుల్ టైం పొజిషన్ ఆఫర్ చేసే ఛాయిసెస్ కూడా ఉంది. సేమ్ ఎందుకంటే నేను కూడా ఇంటర్న్షిప్ తెచ్చుకొని ఇంటర్న్షిప్ నుంచి ఫుల్ టైం పొజిషన్కి అయితే వచ్చాను. అండ్ ఇంటర్న్షిప్లో ఏంటిదంటే మనం చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. అండ్ తర్వాత ఇంకొకటి లైక్ మార్కెట్లో చాలా వరకు చాలా విషయాల మీద మీకు అంటే లైక్ డిసప్పాయింటెడ్ వీడియోస్ కానీ డిసప్పాయింటెడ్ న్యూస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటాం. వీసా ప్రాబ్లమ్స్ కానీ జాబ్ అలా అవుతుంది. కానీ ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసి మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీరు మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని మీకు ఏదైతే స్కిల్స్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాయిసెస్ ఉంది. దట్ టు 60 days. నేనైతే 90 days ఇదే కంటిన్యూస్గా చేశాను. 90 days నేను ఎవ్రీడే నేను అప్లికేషన్ వేసుకుంటా. నా జాబ్ ఎక్కడెక్కడ ఇదవుతుంది నేను కొన్ని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవడము తర్వాత ఇలాంటివి చేసి అండ్ తర్వాత ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగాను. అండ్ నేను ఒకటే చెప్పాను, స్టార్టింగ్ నాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు పే ఎంత అని అంటే జనరల్గా శాలరీ ఎక్స్పెక్టేషన్ ఏదైతే అడుగుతారో ఎంట్రీ లెవెల్ అయితే ఎవరైతే అంటే కొత్తగా ఎంట్రీ లెవెల్ పొజిషన్లో ఎవరైతే ఉన్నవాళ్ళు అంటే ఎంట్రీ లెవెల్లో ఎవరైతే చూస్తున్నారో నా బెటర్ ఆపర్చునిటీ ఏంటిదంటే ఇప్పుడు నేను పే గురించి ఎక్కువ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తలేను. నాకు కావాల్సింది అంటే నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నాను, నా స్కిల్స్ని ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు పే మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేదని చెప్పేసి ఈ కైండ్ ఎట్లా అంటే లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నానని చెప్పేసి చెప్తే ఏంటంటే మీకు బెటర్ చాయిసెస్ ఉంటుంది అన్నట్టు లైక్ పిక్ అవ్వడానికి. ఎందుకు అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఏం చూస్తాయి, హైరింగ్ చేసుకుంటారు, హైరింగ్ చేసుకున్నాక కంపెనీస్ అనేది స్విచ్ అవుతూ ఉంటాము. ఈ ప్రాసెస్ అంతా మనకు తెలిసిందే. కానీ లాంగ్ టర్మ్లో వర్క్ చేస్తామనే ఒక కాన్ఫిడెంట్ మనకు వాళ్ళు ఇస్తే ఇంకా మనము లైక్ మనల్ని పిక్ చేసుకునే ఛాయిస్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే లొకేషన్ ఈజ్ మ్యాండేటరీ. లైక్ మీరున్న లొకేషన్స్కి నియర్ బై ఉన్న కంపెనీస్ చూసుకుంటే ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు కంపెనీస్ ఏంటంటే రిలోకేషన్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయరు అండ్ రిలోకేషన్ లాంగ్ ఉన్న క్యాండిడేట్స్కి వేరే స్టేట్ ఉన్న క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయరు. సో మీరు ఉన్న లొకేషన్స్లో మెయిన్ ఫోకస్ చేయండి. ఆ ఏరియాలో మీకు ఎక్కువ పికింగ్ రాకపోతే దెన్ నెక్స్ట్ వేరే ప్లేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి అన్న. సో ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.